హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శంఖచూడుడు మరియు కుమారస్వామి మధ్య యుద్ధం జరుగుతోంది. దానవేంద్రుని మాయను ఛేదించి శిఖివాహనుడు సింహనాదం చేసి అతనిని విరదునిగా ఎనర్చి శక్తి ఆయుధంతో మూర్ఛిల్ల చేశాడు. దానవేంద్రుడు విరిగిపడిన కెరటం వలె ఉవ్వెత్తున లేచి బ్రహ్మదత్తమైన శక్తిని ప్రయోగించాడు. కుమారుడు దానిని నిర్వీర్యం చెయ్యగల సమర్థుడయ్యుండిను గౌరవంతో నేలపై పడి ప్రణామం చేశాడు. దానవ సార్వభౌముని విజృంభణాన్ని చూసిన భద్రకాళి మహాసేనకు బాసటగా నిలిచి అట్టహాసం చేసింది. ఆ నాదానికి దానవులు తెలివి తప్పారు. ఆమె ఉగ్రదస్త్ర, ఉగ్రదండ, కోటవి ఇత్యాది దేవీమూర్తులతో కూడి యథేచ్ఛగా వీరపానం చేసి వీరనాట్యం చేస్తూ దానవసేనపై అగ్నివర్షం కురిపించింది. దానిని వైష్ణవాస్త్రంతో త్రిప్పికొట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు దానవుడు. దానిని నాలుక చాచి కప్ప దోమను మింగినట్లు మింగేసింది కాళి. ఈ తీరుగా అస్త్రయుద్ధం చిరకాలంగా సాగింది. ఒకరిపై ఒకరు అనేక అస్త్రాలను ప్రయోగించుకుంటున్నారు. కానీ గెలుపోటమిలు నిశ్చయం కావడం లేదు. ఇక సహనాన్ని కోల్పోయిన భద్రకాళి దానవేంద్రుని పరిమార్చదలచి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించబోయేసరికి ఆకాశవాణి ఇలా పలికింది: ఓ చండిక, పాశుపతాస్త్ర ప్రయోగం చెయ్యకు. అస్త్రం అమోఘమైనదే అయినా వీని విషయంలో అది వ్యర్థం. దానివల్ల అనర్థాలు చాలా ఉన్నాయి. వాణ్ణి తెగటార్చటానికి మరో ఉపాయాన్ని అన్వేషించు. వెంటనే అస్త్రాన్ని ఉపసంహరించుకొని కొండగుహ వంటి నోరు తెరిచి దానవుని మీదకి దూకింది. అదే ఆమెకు సులువైన ఉపాయంగా తోచింది. వికృతాకారంతో, కరాల వదనంతో, ఉగ్రదస్త్రలతో దీర్ఘంగా నాలుకను చాచి మీదకి దూకుతున్న ఆమె విజృంభణాన్ని దివ్యమైన రౌద్రాస్త్రంతో అరికట్టాడు శంఖచూడుడు. అరికట్టి కోటి గ్రీష్మ చండభాను ప్రతాప సమానమైన కరవాలన్నీ వేగంగా ప్రయోగించాడు. దానిని ఆమె అవలీలగా మృంగి బలంగా వానిని పిడికిలితో మొత్తింది. పిడికిలిపోటుకు పుడిమిపై పడి వెంటనే తేరుకొని లేచాడు కానీ మాతృభావన చేత ఆమెతో బాహుయుద్ధానికి సిద్ధపడలేదు. అంత ఆ దేవి వాణ్ణి పట్టుకుని పలుమార్లు గిరగిరా తిప్పి ఆటబంతిలా పైకి విసిరేసింది. వాడు కిందపడి లేచి భక్తవత్సలైన భద్రకాళికి నమస్కరించాడు. ఆమె వెంటనే సమరాన్ని విరమించి రుద్రుని సన్నిధికేగి యుద్ధవార్తను చెప్పింది. కాళి యొక్క మాటలను విన్న రుద్రుడు వృషభవాహనారూఢుడై రుద్రగణాలు వీరనాట్యం చేస్తూ ఉండగా వచ్చి రణరంగంలో నిలిచాడు. శంకరుని చూసి పరమానందభరితుడైన శంఖచూడుడు అధిక భక్తి తాత్పర్యాలతో రథాన్ని దిగి క్షోణితలం నెన్నెదురు సోకగా మ్రొక్కి పిదప రథాన్ని అధిరోహించి ధనుర్బాణాలను ధరించి రణసన్నాహంతో నిలిచి 10 బాణాలను శంభుని పాదపద్మాల ముందు వదిలి వీరవందనం చేశాడు. దానికి సంతుష్టాంతరంగుడైన శంకరుడు 5 ముఖాలు గల సర్పశీర్ష బాణాన్ని చెయ్యెత్తి ఆశీర్వదించినట్లుగా దానవుని శిరస్సుపైకి ప్రయోగించాడు. అలా ఆ వీరులిద్దరూ గురుశిష్య మర్యాదను యుద్ధనీతి పురస్సరంగా పాటించి వింటి నారిని బిగించి ధనుష్టంకారం చేసి బాణయుద్ధానికి దిగారు. ఒకేసారి 1000 బాణాలను ప్రయోగించగల నేర్పరి అయిన దానవుడు అట్లే ప్రయోగించేసరికి అవి 1000 నాల్కుల గల ఆదిశేషువు వలె శంకరుని సమీపించి ఆయనకు అలంకారాలయ్యాయి. బండన భూమిలో స్థిరంగా నిలిచి పరస్పరం ఒకరిపై ఒకరు బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్న ఆ దానిష్కులిద్దరూ ప్రళయకాల నీలజీమూతాల వలె ఉన్నారు. ఆ వీరులు ప్రయోగించిన వివిధ దివ్యాస్త్రాలకు ఆకాశం అగ్నిజ్వాలలతో నిండి అంత్యకాలంలో అంతరిక్షంలో సంభవించే నక్షత్ర యుద్ధంలా ఉంది. రణరంగం రుధిరధారా ప్రవాహంతో నిండి పూర్ణ గర్భిణి అయిన నదిలా ఉంది. మృత కళేబరాలు వెల్లువలో పూచిక పుల్లల్లా తేలుతున్నాయి. అస్త్రాలన్నీ విఫలం కాగా శంఖచూడుడు శూలాన్ని చేపట్టి పాలాక్షుని మీదకి దూకాడు. వెంటనే హరుడు తన త్రిశూలంతో దానవుని వక్షస్థలాన్ని చీల్చాడు. తక్షణం అతని హృదయం నుండి ఒక దివ్య పురుషుడు బయటకు రాగా అతనిని చూసి తన తేజస్సు అంతర్హితమవుతుందని గ్రహించిన దానవుడు నిలు అని గద్దించాడు. అంతలోనే ఆ దివ్య తేజోమూర్తి యొక్క ఉత్తమాంగాన్ని శంకరుడు ఖండించాడు. వెంటనే భద్రకాళి మధ్యలో మద్యపానం చేస్తూ దానవుల పశ్చిమాంశాన్ని నంజుడుగా నములుతూ అసంఖ్యాత వీరులను బలి తీసుకుంది. వీరభద్రాది ప్రమదులు విజృంభించి దానవ సేనా సమూహాన్ని చెరుకుతోట నరికినట్లు నరికారు. దానవ సైన్యం చెల్లాచెదురై భీతితో పలాయితులయ్యారు. ఆపద పొందిన తన సైన్యాన్ని చూసి శంఖచూడుడు కోపించి రుద్రునితో, శంకర, ఇదిగో సంక్షప్తకుడనై నేనిక్కడ నించున్నాను. సంక్షప్తకుడు అంటే యుద్ధంలో విజయాన్ని సాధించకుండా ఇంటికి తిరిగి రానని ప్రతిజ్ఞ చేసిన వీరుడు అని అర్థం. సంక్షప్తకుడనై నేనిక్కడ నిల్చున్నాను. వీరుడవైతే నువ్వు కూడా నిలబడు.
కావలి బంట్లను తరిమితే నీకేమి ప్రయోజనం అని మందర పర్వతంలా స్థిరంగా నిల్చున్నాడు. అలా నిలబడి వెంటనే అనేక మాయలను ప్రయోగించి వార్షికాభ్రంలా రుద్రునిపైకి శరపరంపరను గుప్పించాడు. వాటిని శంకరుడు మహేశ్వరాస్త్రంతో అవలీలగా ఛేదించాడు. ఆ అస్త్ర ప్రయోగంతో దానవుని మాయా విద్య అదృశ్యం కాగా అతని అస్త్రాలన్నీ తేజోవిహీనమయ్యాయి. తక్షణం పాలాక్షుడు తన నిశిత త్రిశూలంతో శంఖచూడుని కంఠాన్ని ఖండించబోగా ఆకాశవాణి ఇలా పలికింది. ఆకాశవాణి ఏం పలికింది? రుద్రుడు శంఖచూడుని వధిస్తాడా లేదా అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.